ఓకే, భారతదేశం అన్ని సబ్మెరీన్స్ అక్కడ ఉంటాయి. దట్ కమ్స్ అండ్ దట్ ఫాల్స్ అండర్ ఈఎన్ఎస్ అండి, ఈస్టర్న్ నావల్ ఈస్టర్న్ సో నావల్. అది వీ కెనాట్ ఓపెన్లీ స్పీక్ అబౌట్ ఇట్. దాంట్లో చాలా మటుకు ఉన్నాయి, కానీ ఇట్స్ ఓపెన్ పబ్లిక్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది దాని గురించి. అండ్ ఫైనల్గా సార్ ఇక్కడ హౌ అబౌట్ జనరల్ మునీర్, ఏంటి వాడి ప్లాన్ ఏంటి? పాకిస్తాన్లో ఆర్మీ చీఫ్స్ ఏం చూసుకుంటారంటే వాళ్ళు ఉన్న టైంలో ఎంత కమాయించుకోవచ్చని చూస్తారు. కోట్లు సంపాదించుకుంటారు. లండన్లోకి ఇల్లు కొనుక్కుంటారు. మీరు చూడండి, ఎవరైనా ఫ్రమ్ పర్వేజ్ ముషరఫ్ టు అయూబ్ ఖాన్ నుంచి ఎవరైనా కానివ్వండి, వీళ్ళందరూ కోట్లు సంపాదించుకొని లండన్లో ఇల్లు కొనుక్కుంటారు. అది మన ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా కూడా అంతే. వీళ్ళ క్యారెక్టర్ అట్లా అనమాట. సో వీళ్ళందరూ కొనుక్కుంటారు, ఇల్లు కొనుక్కుంటే వాళ్ళ పిల్లల్ని అంతా అక్కడ చదివిపిస్తారు, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ అంతా. దే లగ్జూరియస్ లైఫ్. రిటైర్ అయిపోయినాక అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోతారు. నెక్స్ట్ వచ్చే కూడా అదే పని చేస్తాడు. సో పాకిస్తాన్ గవర్నమెంట్ నడిపించేది ఆర్మీ. మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎలక్షన్ గెలిచిన ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు, ఓడిపోయిన షబాజ్ షరీఫ్ ఏమో ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆలోచించండి, దే కెనాట్ బి మోర్ ఐరనీ దన్ దాట్. సో ఇదే పాకిస్తాన్ సంగతి అనమాట. సో పాకిస్తాన్ ఆర్మీ మీరు అయూబ్ ఖాన్ నుంచి మీరు మన పర్వేజ్ ముషరఫ్ ఖాన్, జనరల్ జియా దానికన్నా ముందు వీళ్ళందరూ పని ఇదే. వీళ్ళు డబ్బులు సంపాదించడానికి వస్తారనమాట. ప్రభుత్వం మీద ఇప్పుడు ఆర్మీ తిరుగుబాటు చేసే అవకాశం ఉందా? లేదు. ప్రభుత్వం వాళ్ళదే. షబాజ్ షరీఫ్ ఒక బొమ్మ, అదే అంతే. నడిపిస్తున్న అంతా వెనక నుంచి వీలే మొత్తం. బిలావర్ మాట్లాడుతున్నాడు కొత్తగా. బిలావర్ మాట్లాడడంలో ఉంటుంది. దీనికన్నా ముందు కూడా చాలా మాట్లాడినట్లనే. మాట్లాడడం ఈజీ. మోదీ గారు మాట్లాడినండి, ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత ఒకటో పబ్లిక్ మీటింగ్లో ఎక్కడో చెప్పారు. ఐ థింక్ ఆ రోజు పంచాయత్ డే గురించి మాట్లాడుతున్నా, ఇక్కడ బీహార్లో ఎక్కడ అనుకుంటాను, మీ స్పీచ్ ఇచ్చారు అంతే. ఈ నెవర్ స్పోక్ అబౌట్ ఎనీథింగ్ బియాండ్ ఇట్. ఓకే, ఆఫ్టర్ దట్ అదే చెప్తున్నాను, ఈ మాటలు మాట్లాడకుండా. వేరాజ్ ఇతను మాట్లాడాడు, మునీర్ ఏం మాట్లాడాడు, ఆ బెలూచిస్తాన్ గొడవ గురించి అడిగితే, ఆ తిరుగుబాటు గురించి అడిగితే, వాళ్ళు అంతమంది పిల్లి బిత్తరగాళ్ళు, హార్డ్లీ 1.3 మిలియన్ ఆర్మీ ఉన్న ఇండియానే మమ్మల్ని ఏం చేయలేకపోతుంది అని అన్నాడు. అది చేయలేక చూపిస్తాం కదా, వచ్చినప్పుడు చూపిస్తాం. ఎందుకు మాట్లాడాలి దాని గురించి? ఓకే, వచ్చినప్పుడు అప్పుడు గేమ్ మొదలైనప్పుడు అప్పుడు ఆడుతాం మనం. అది ఇప్పుడు ఇమీడియట్ ఆప్షన్ ఏంటండి? అంటే మన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అంటే మనం మీరు ఏది బయటికి ఏది చెప్పాలో అదే చెప్పండి. ఇంటర్నల్ లేదు, బయట మన ఆర్మీ, మన నేవీ, మన ఎయిర్ ఫోర్స్ కంట్రోల్లోనే ఉన్నారు. పాకిస్తాన్లో కొంత పిచ్చోళ్ళు ఉన్నారు, వాడు ఏదైనా పిచ్చితనం చేస్తే మనకు కొడతాము అని, అంతే. మనం వెళ్ళి వాడిని ప్రొవోక్ చేయము ఇప్పుడు. కానీ వీ విల్ డెస్ట్రాయ్ దిస్ మిషనరీ, టెర్రర్ మిషనరీ. దాన్ని ఎట్లా చేయాలో, ఏం చేయాలని వీళ్ళకి అర్థం. ఎందుకంటే మీరు మొన్న పహల్గామ్లో చేసిన టెర్రరిస్ట్ కానీ మిగతా వాళ్ళని చెప్తే మళ్ళీ 10 మంది తయారవుతారు, మళ్ళీ 10 మంది ట్రైనింగ్ తీసుకొని వస్తారు. దాట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. ఇది ఎవడు నడిపిస్తున్నాడు వాన్ కొట్టాలి. దట్ ఈస్ వై తావూర్ రానా ఇస్ ఇన్ జైల్ నౌ. వాడు వచ్చి తుపాకీ ఏం కాల్చలేదు ముంబైలో, కానీ చేపించినాడు వాడు. సో దాట్ వీ హ్యావ్ టు క్యాచ్. సో ఐఎస్ఐ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం. ఐఎస్ఐని ట్యాకిల్ చేయాలి మనం. అది ఎట్లా చేస్తారో, ఇజ్రాయెల్ సహాయం తీసుకుంటారో, యుఎస్ సహాయం తీసుకుంటారో, ఏదైనా తీసుకొని ఐఎస్ఐని డిస్ట్రాయ్ చేయాలి మనం. అది ఇంపార్టెంట్. ఈ డిస్ట్రాయ్ చేసే క్రమంలో మళ్ళీ మానవ హక్కుల సంఘాలు ఏమి బయటికి రాకుండా పని చేసుకోమని చెప్పండి. మీ ఇంట్లో వచ్చి బాంబు పడితే అప్పుడు మీకు తెలుస్తుంది వాళ్ళకి. ఇదే మానవ హక్కుల మనుషులకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోతే ఇట్లని అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. అదే కూర్చొని మాట్లాడడం చాలా ఈజీ హ్యూమన్ రైట్స్ గురించి. మనకి కొట్టినప్పుడు మనకు వచ్చిన ట్రాజడీ వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఇదేంటనేది. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్, ఆర్థిక దిగ్బంధనం, ఎకనామిక్ బ్లాకేడ్కి సంబంధించిన క్లారిటీ మనకి ఎన్ని రోజులు రావచ్చు? ఎకనామిక్ నడుస్తుంది ఆల్రెడీ, మొదలైంది కాదండి, మొదలైంది ఆల్రెడీ. పాకిస్తాన్ దగ్గర, ఐఎంఎఫ్ దగ్గర కటోరా తీసుకొని తిరుగుతున్నారు వాళ్ళు డబ్బుల కోసం. డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, ఏం చేసుకుంటారు వాళ్ళు? ఏం చేయలేరు, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. ఎకనామిక్లీ దే ఆర్ బ్రోకన్ యాజ్ ఎ కంట్రీ. వాళ్ళ దగ్గర ఫ్యూయల్ కూడా డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. మన ఎకనామిక్ బ్లాకెడ్ ఇంకా కొన్ని చేయొచ్చు. అది బేసిక్లీ అక్కడ పాకిస్తాన్తో ఏ కంపెనీ అయినా డీల్ చేసిన వాళ్ళు, ఏ కంపెనీ అయినా ఉండొచ్చు, కోకోకోలా నుంచి, పెప్సీ నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి, డిఫెన్స్ కంపెనీ, ఎవరైనా పాకిస్తాన్తో డీల్ చేస్తే వాళ్ళకి భారతదేశంలో నో ఎంట్రీ కథ. అయితే ఒకటి సార్, కశ్మీర్లో మన లాస్ట్ పాయింట్ అంటే బార్డర్ అతను పీఓకేకి, నాట్ పాకిస్తాన్, పీఓకే బార్డర్లో సలామాబాద్ అనే ఒక చిన్న టౌన్ ఉంది. అది అగ్రికల్చర్ హబ్. అక్కడి నుంచే వీళ్ళకి కూరగాయలు అవుతారు, పీఓకేకి వెళ్తాయి. అది కూడా బంద్ అయ్యే అవకాశం ఉందా ఇప్పుడు? మొత్తం బంద్ అయిపోతుంది, పీఓకేకి కూడా కంప్లీట్. ఒక్కొక్కపేట కశ్మీర్, ఎందుకంటే మొత్తం ఇంటర్నేషనల్ బార్డరే సీల్ చేసి పడేశారు. జస్ట్ ఇక్కడి నుంచి గేట్ తీస్తే మణిపూర్లో కూడా ఉంది. కానీ మణిపూర్ ఆ వైపు మొత్తం ఉంది అట్లని. మణిపూర్లో 16 కిలోమీటర్ అక్కడికి వెళ్ళొచ్చు, 16 కిలోమీటర్ ఇక్కడికి రావచ్చు మొన్న దాకా, వితౌట్ పాస్పోర్ట్ వీసా. అండ్ ఫ్రమ్ బారాముల్లా జమ్మూ కాశ్మీర్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆర్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ బస్సెస్ ఆర్ రన్నింగ్ టు పాకిస్తాన్ అండి. అవి బంద్ అయిపోతాయి, అన్నీ బంద్ అవుతుంది. బారాముల్లా నుంచి అన్నీ బంద్ అయిపోతుంది, ఎందుకంటే నౌ వీఆర్ ఇన్ స్టేట్ ఆఫ్ వార్. అంటే జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా అడ్మినిస్ట్రేషన్ మీద ఏమాత్రం పట్టలేదంటానికి మొన్నటి ఇన్సిడెంటే ఉదాహరణ.
ఇప్పుడైనా ఆయన చీఫ్ మినిస్టర్గా జమ్మూ కాశ్మీర్లో కూర్చొని పరిపాలిస్తారా, ఢిల్లీలో కూర్చొని పరిపాలిస్తారా? ఆయన అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఏమంటాడు, నా దగ్గర ఆర్మీ లేదు, నా దగ్గర పోలీసు వాళ్ళు లేరు, లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర పవర్ ఉంది, మీరు వెళ్ళి ఆయన దగ్గర అడగండి. అదే చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పలేదు టోటలీ. రేపు పొద్దున చెప్తారు. సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ మీ దగ్గర ఉంది కదా, అంటే ఐఏఎస్లో ఐఎఫ్ఎస్ వాళ్ళందరూ మీ దగ్గర ఉన్నారు, పోలీసు వాళ్ళు మీ దగ్గర లేరు. కరెక్ట్. పోలీస్ రిపోర్ట్స్ లెఫ్టినెంట్ గవర్నర్. ఓకే. ఓకే. పోలీస్ బాస్ కూడా చీఫ్ మినిస్టర్ దీంట్లో ఉండాలి. మొన్న బ్రీఫింగ్ జరిగిన పిలువను కూడా లేదు. మొన్న మీటింగ్ జరిగింది, మనోజ్ సిన్హా, అమిత్ షా గారు వీరందరూ కలిసి సెక్యూరిటీ సిచ్యువేషన్ డిస్కస్ చేయడానికి మీటింగ్ జరిగింది. పిలవలేదు ఒమర్ అబ్దుల్లాని. అది రాజీవ్ సర్దేశాయ్ పెద్ద ట్వీట్ చేశారు, ఏంటి ఇట్లా చేస్తున్నారు, అది ఇది, ఆయన ముఖ్యమంత్రి కాదండి. దట్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ అండి. అది కాదు, ఆయన దగ్గర పవర్ లేదు. లేదు. ఇప్పుడు కేజ్రీవాల్ ఎందుకు పిలవాలండి? కేజ్రీవాల్ ఉన్నప్పుడు కేజ్రీవాల్ దగ్గర పోలీసు వాళ్ళు లేరు, పోలీస్ వాళ్ళు రిపోర్ట్స్ టు అమిత్ షా, హోమ్ మినిస్ట్రీ, ఎందుకు పిలవాలి అప్పుడు? ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్కి రిపోర్ట్ చేస్తారు. సో హీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. తప్పు వస్తే కూడా ఆయన మీద వస్తుంది కదా. అంతే. ఓకే. సెక్యూరిటీ ల్యాబ్స్ అంటే కూడా మనోజ్ సిన్హా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్, నాట్ ఒమర్ అబ్దుల్లా, టెక్నికలీ స్పీక్. కానీ ఒమర్ అబ్దుల్లా చేసిన స్టేట్మెంట్స్ ఆర్టికల్ 370 గురించి, దాని గురించి రచ్చగొట్టే స్టేట్మెంట్స్, దట్ షుడ్ బి టేక్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా సురేష్ కొచ్చారెడ్డి గారు ఈ ఇండస్ వాటర్ ట్రీటీ గురించి చాలా సమగ్రంగా విశ్లేషించారు. 3 నదులు ఇక్కడ పుట్టి అక్కడికి వెళ్తాయి. సో నెహ్రూ తర్వాత సబ్సిక్వెంట్గా ఇందిరాగాంధీ అడ్మినిస్ట్రేషన్ చేసిన తప్పిదాల వల్ల వాళ్ళు అన్డ్యూ అడ్వాంటేజ్ పాకిస్తాన్ ఈ రోజు వరకు పొందుతూ వచ్చింది. ఇక మీద ఉండదు. నీటి చుక్క కోసం గొంతెత్తి అరిచే పరిస్థితిని క్రియేట్ చేశారు. ఇది యుద్ధం అంటే, ఇది యుద్ధతంత్రం అంటే. మాట్లాడి హడావిడి చేసి గబగబా ఏవో 4 రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేసినంత మాత్రాన యుద్ధం రాదు. మోదీ గారు యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ చేశారు. పాకిస్తాన్ అందుకనే విలవెల్లాడుతోంది. వాళ్ళ టెర్రరిస్టు గొంతు